హాయ్ అండి, వెల్కమ్ టు పేసెస్ కిచెన్. ఈరోజు వీడియోలో బెండకాయ మసాలా కర్రీ ఏ విధంగా తయారు చేయాలో ఈరోజు వీడియోలో మీకు చేసి చూపించిపోతున్నాను. మరి ఈ బెండకాయ మసాలా కర్రీ రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. మరి ఈ బెండకాయ మసాలా కర్రీని ఏ విధంగా తయారు చేయాలో దీని ప్రాసెస్ ఏంటి వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ముందుగా 1/2 కేజీ బెండకాయలు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని దీంట్లో పసుపు, కారం, సాల్ట్, ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ శనగపిండి, కొంచెం ఆయిల్ వేసుకొని వీటినన్నింటినీ కూడా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఈ బెండకాయ ముక్కల్ని పచ్చివాసన పోయేంత వరకు కొంచెం సేపు వేయించుకోవాలి. ఈ బెండకాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఇప్పుడు ఇదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని 2 ఉల్లిపాయలను ముక్కలుగా కట్ చేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కల్ని కొంచెం సేపు వేయించుకొని ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 2 టమాటాలని పేస్ట్గా చేసుకొని ఇప్పుడు దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా పొడి, సాల్ట్ వేసుకొని వీటిని అన్నింటినీ కూడా కొంచెం సేపు వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1/2 కప్పు పెరుగు వేసుకొని ఇప్పుడు ఈ పెరుగును కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే మనం ముందుగా వేయించి పెట్టుకున్న బెండకాయలను వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1/2 కప్పు వాటర్ వేసుకొని ఈ వాటర్ని కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ బెండకాయ కర్రీ మీద మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల సేపు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా కట్ చేసిన కొత్తిమీర ఆకులు వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. మరి ఈ బెండకాయ మసాలా కర్రీని ఎంతో ఈజీగా టేస్టీగా తయారు చేయడం చూసారు కదా. మరి ఈ వీడియో మీకు నచ్చితే కనుక కమెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.